ఒక భాష అంటే కేవలం కొన్ని పదాల కూర్పా, లేకపోతే ఒక జాతి ఆత్మను, వేల సంవత్సరాల చరిత్రను తనలోనే దాచుకున్న ఒక ప్రాచీనమైన స్వరమా? ఈరోజు మనం ఆ స్వరాన్ని ఎలా వింటున్నామో, మరి ఆ వినే పద్ధతుల్లోనే దాగి ఉన్న ఒక పెద్ద సంఘర్షణ గురించి తెలుసుకోబోతున్నాం. ఆలోచించి చూస్తే ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తాకుతుంది కదా. మన భాష, మన సంప్రదాయాలు అవి కేవలం మనం మాట్లాడే మాటలు మాత్రమేనా, లేక మన అస్తిత్వంలో ఒక భాగమా? ఒక నదిలాగా అది మన గతాన్ని, మన వర్తమానాన్ని కలుపుతూ మన గుర్తింపును నిరంతరం ముందుకు తీసుకువెళ్తుందా? మన అన్వేషణ ఇక్కడి నుండే మొదలవుతోంది. ఈ లోతైన ప్రశ్నల వెనుకున్న సంఘర్షణ ఈ మధ్య ఒక పుస్తకంతో బయటపడింది. ఆ పుస్తకం పేరు ద బ్యాటిల్ ఫర్ సంస్కృత్. ఇది కేవలం పండితుల మధ్య జరిగే ఏదో వాదన కాదండోయ్. మన గతాన్ని మనం ఎలా చూస్తున్నాం, మన వారసత్వపు కథను అసలు ఎవరు చెప్పాలి అనే ఒక పెద్ద మేధోపరమైన యుద్ధానికి ఇది అద్దం పట్టింది. ఈ మొత్తం చర్చ అంతా ఈ రెండు ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది. ఒక సంస్కృతి కథను ఎవరు చెప్పాలి? ఆ సంస్కృతిలోనే జీవిస్తూ దానిని ప్రాణంగా భావించేవాళ్లా, లేక బయట నుండి నిష్పక్షపాతంగా విశ్లేషించగలమని చెప్పే పండితులా? ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలు మన గతాన్ని మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా నిర్దేశిస్తాయి. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ ఇంట్లో తరతరాలుగా వస్తున్న ఒక ప్రాచీనమైన వస్తువు ఉందని ఊహించుకోండి. దానితో మీ అమ్మమ్మ జ్ఞాపకాలు, మీ సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. అది మీకు చాలా పవిత్రమైనది. కాని ఒక చరిత్రకారుడికి అది కేవలం ఒక పురాతన వస్తువు. దాని తయారీ, అది ఏ కాలం నాటిది, అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి అని విశ్లేషించడానికి ఒక సాధనం అంతే. ఇద్దరూ చూస్తున్నది ఒకే వస్తువునే, కాని వాళ్ల దృష్టికోణాలు వేరు, వాళ్లు చూస్తున్న సత్యాలు కూడా వేరు. సంస్కృతం చుట్టూ ఇప్పుడు జరుగుతున్న చర్చ సరిగ్గా ఇలాంటిదే. ఇది కేవలం భాషకు సంబంధించిన వాదన మాత్రమే కాదు. ఇది ఒక నాగరికత యొక్క ఆత్మగౌరవానికి, దాని కథను అది చెప్పుకునే హక్కుకు సంబంధించిన విషయం. అందుకే ఈ పోరాటం ఇంత తీవ్రంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ రెండు విభిన్న దృష్టికోణాల లోతుల్లోకి వెళదాం. వీటిని ఒకే ప్రపంచాన్ని చూడటానికి ఉపయోగించే రెండు వేర్వేరు కళ్లద్దాలుగా మనం ఊహించుకోవచ్చు. రెండూ చూస్తున్నది ఒకే సంస్కృతాన్ని, కాని వాటికి కనిపించే చిత్రం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రెండు దృష్టికోణాల మధ్య ఉన్న తేడాను చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. మొదటిది అంతర్గత దృష్టికోణం. ఇది సంస్కృతాన్ని ఒక జీవన సంప్రదాయంగా, ఆధ్యాత్మికతకు దారి చూపే మార్గంగా భావిస్తుంది. ఇక రెండవది అకాడమిక్ దృష్టికోణం. ఇది సంస్కృతాన్ని కేవలం ఒక చారిత్రక వస్తువుగా, విశ్లేషణకు ఒక అంశంగా మాత్రమే చూస్తుంది. అంటే ఒకటి ఆత్మను చూస్తే మరొకటి శరీరాన్ని మాత్రమే చూస్తుందన్నమాట. ఈ అంతర్గత దృష్టికోణాన్ని సేక్రెడ్ ఫిలాలజీ లేదా పవిత్ర భాషాశాస్త్రం అని పిలుస్తారు. ఈ పద్ధతి ప్రకారం ఆధ్యాత్మిక ప్రపంచం అంటే పరమార్థికం, మరియు మనం రోజూ చూసే ఈ లౌకిక ప్రపంచం అంటే వ్యావహారికం, ఇవి రెండూ వేరువేరు కాదు. రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. సంస్కృతం ఈ రెండింటి మధ్య వారధిగా పనిచేస్తుందని వాళ్ల నమ్మకం. ఈ సాంప్రదాయిక దృష్టికోణాన్ని ఈ వాక్యం చాలా చక్కగా వివరిస్తుంది. వారి ప్రకారం సంస్కృతం కేవలం ఒక భాష కాదు, అది భారతీయ సంస్కృతి, నాగరికత మొత్తానికి డిఎన్ఏ లాంటిది. మన సంస్కృతికి సంబంధించిన జ్ఞానం మొత్తం అందులోనే నిక్షిప్తమై ఉంది అని వాళ్లంటారు. ఇక రెండవ దృష్టికోణం పొలిటికల్ ఫిలాలజీ లేదా రాజకీయ భాషాశాస్త్రం. ఈ విధానం గ్రంథాలను కేవలం ఆధ్యాత్మిక కోణంలో చూడదు. అధికారం, రాజకీయాలు మరియు సామాజిక నిర్మాణాలను అర్థం చేసుకోడానికి ఒక కళ్లద్దంలా వాడుతుంది. వాళ్ల లక్ష్యం ఏంటంటే ఆ గ్రంథాలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేశాయి, వాటి ద్వారా ఎలాంటి అధికార నిర్మాణాలు ఏర్పడ్డాయి అని పరిశీలించడం. ఈ అకాడమిక్ దృష్టికోణం ఒక ప్రాథమికమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పవిత్రత అనే భావనను ఎప్పుడైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించారా? అందుకే వాళ్లు ఆ పవిత్రత వెనుక దాగి ఉన్న సామాజిక, రాజకీయ కోణాలను శోధిస్తారు. వాళ్లు అది తప్పు అని చెప్పట్లేదు, కేవలం దాన్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని అధికారం యొక్క సౌందర్యం అని అంటారు. ఇది కొంచెం క్లిష్టమైన భావన, కానీ ఈ చార్ట్ దాన్ని బాగా వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రభుత్వం
ప్రజలను కంట్రోల్ చేయడానికి కేవలం సైన్యాన్ని, చట్టాలనే వాడదు. సంగీతం, సాహిత్యం, కళల ద్వారా ప్రజల మనస్సులను గెలుచుకొని వాళ్లను సంతోషంగా ఉంచుతూనే తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఇది పైకి కనిపించని అధికారం. ఈ అకాడమిక్ విశ్లేషణలో ఇది చాలా కీలకమైన వాదన. ఇవన్నీ కేవలం పుస్తకాల్లో ఉండే సిద్ధాంతాలు మాత్రమే కాదు. ఈ రెండు ప్రపంచాలు నిజ జీవితంలో ఢీకొన్నప్పుడు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆ సంఘర్షణ యొక్క అసలు స్వరూపాన్ని చూద్దాం. ఈ ఘర్షణను అర్థం చేసుకోవడానికి ఒక నిజ జీవిత ఉదాహరణను తీసుకుందాం. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన సంస్థలలో ఒకటైన శృంగేరి శారదాపీఠానికి సంబంధించిన ఒక సంఘటన ఈ మేధోపరమైన విభేదాల తీవ్రతను మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. జరిగిన సంఘటన వివరాలు ఇవి. శృంగేరి పీఠం దాతలు అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆదిశంకరుల పేరు మీద ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కాని ఆ విభాగానికి ఎవరిని నియమించాలి, అక్కడ ఏం బోధించాలి అనే పూర్తి కంట్రోల్ పొలిటికల్ ఫిలాలజీని అనుసరించే ఒక ప్రొఫెసర్ చేతుల్లో ఉంటుందని ప్రతిపాదించారు. దీంతో ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. ఒక సంప్రదాయం యొక్క కథను ఆ సంప్రదాయాన్ని విమర్శించేవారే చెప్పాలా? ఇక్కడే ఈ మొత్తం వివాదానికి గుండెకాయలాంటి ఒక పదం తెరపైకి వస్తుంది: అధికారం. సంస్కృతంలో అధికార అంటే కేవలం పవర్, బలం కాదు, అథారిటీ. అంటే ఒక విషయం గురించి మాట్లాడటానికి, దానిపై వ్యాఖ్యానించటానికి ఉండే ప్రామాణికమైన హక్కు అన్నమాట. ఈ వివాదం వెనుకున్న అసలు ప్రశ్నే ఇదే: సంస్కృతం గురించి ప్రామాణికంగా మాట్లాడే ఆ అధికారం ఎవరికుంది? ఇది చాలా లోతైన ప్రశ్న కదూ. మనం ఒక సంప్రదాయంలో కేవలం తప్పులను, అణచివేతను మాత్రమే వెతికితే అందులో ఉన్న జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు జీవన విలువలకి ఇక స్థానమెక్కడుంటుంది? ఒక నాణేనికి ఒకవైపు మాత్రమే చూస్తే పూర్తి సత్యం ఎలా తెలుస్తుంది? ఈ తీవ్రమైన ఘర్షణను చూశాం. మరి దీనికి పరిష్కారం లేదా? ఈ రెండు ప్రపంచాలు ఎప్పటికీ ఇలాగే గొడవ పడుతూనే ఉండాలా? లేక ఈ రెండింటినీ కలిపే ఒక మార్గం ఏదైనా ఉందా? ఈ చివరి భాగంలో ముందుకు సాగే మార్గాన్ని అన్వేషిద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఒకరిది ఒప్పు, మరొకరిది తప్పు అని తీర్పు చెప్పడం కాదు. ఈ రెండు దృష్టికోణాలు ఉనికిలో ఉన్నాయి, వాస్తవం. అంతేకాదు, ఈ రెండు సంస్కృతం గురించి, భారత నాగరికత గురించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవగాహనను ప్రభావితం చేస్తున్నాయి అనే నిజాన్ని మనం గుర్తించాలి. ఈ చర్చ మన ముందు కొన్ని చాలా ప్రాథమికమైన ప్రశ్నలను ఉంచుతుంది. ఒక సంప్రదాయానికి ఎవరు ప్రతినిధులు? దానిని పాటించేవారా, లేక దానిని అధ్యయనం చేసేవారా? దాని ముఖ్య ఉద్దేశ్యమేంటి? రాజనీకాధికారమా, లేక ఆధ్యాత్మిక మార్గదర్శనమా? ఇవి అంత తేలికైన ప్రశ్నలు కాదు. కాబట్టి అంతిమంగా మనం గ్రహించాల్సింది ఇదే: ఒక భాష కథ, ఒక నాగరికత కథ, అది ఒకే పుస్తకంలో ముగిసిపోయేది కాదు. అది ఒక నిరంతర సంభాషణ. ఆ సంభాషణలో భిన్న స్వరాలు, భిన్న దృష్టికోణాలు ఉంటాయి. ఆ సంభాషణ కొనసాగినంతకాలమే ఆ సంస్కృతి, ఆ భాష సజీవంగా ఉంటాయి. కాబట్టి ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం మన వారసత్వం వైపు చూసినప్పుడు మనం ఏ కళ్లద్దాలతో చూస్తున్నాం? గౌరవంతోనా, లేక విమర్శతోనా? మనం ఎంచుకునే దృష్టికోణమే మన భవిష్యత్తు కథను నిర్దేశిస్తుంది. మరి రేపు చెప్పబడే కథలో మన స్వరం ఎలా వినిపిస్తుంది?